రాననుకున్నారా రాలేననుకున్నారా? వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల అండ్ రాశీ ఖన్నా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. బచ్చన్ మూవీ చూసి హరీష్ శంకర్ మూవీ చూడడమంటే సాహసం అనే చెప్పాలి. అయినా కూడా నేను చెప్తా, మూవీ మొత్తం రెగ్యులర్, రొటీన్, కమర్షియల్ అండ్ అవుట్డేటెడ్ మూవీ. మూవీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అంతా ఉంటుంది, కానీ నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుందా అనేదే డౌట్. ఇంకా ఈ మూవీలో ఆ పొలిటికల్ రిఫరెన్స్ అండ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా సీన్స్లో అవే ఉన్నాయి. ఇంకా స్టోరీలోకి వెళితే, ఒక విలన్ అన్యాయం చేస్తూ ఉంటాడు. ఇంకా తన విలనిజం చూపించడానికి సీఎం అవుదామనుకుంటాడు. మరి అన్యాయం ఎదిరించే హీరో విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మూవీ. ఇంకా ఈ మూవీ థేరీ రీమేకా అంటే ఈ మూవీలో చాలా మూవీస్ రిఫరెన్స్లున్నాయి. అందులో థేరీ మూవీ కూడా ఒకటి. ఇంకా మూవీ మొత్తం పవన్ కళ్యాణ్ని బేస్ చేసుకుని రాయడం వల్ల ఓకే అనిపిస్తుంది. కొన్ని సీక్వెన్స్లు బాగున్నాయి, చాలా సీక్వెన్స్లు బాగోలేదు. మూవీ మొత్తం ముందే ప్రిడిక్ట్ చేసే విధంగా ఉంది. ఫైట్స్ బాగున్నాయి, ప్రెజెంటేషన్ కానీ డాన్స్ కానీ బాగున్నాయి. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఈ మూవీకి అని చెప్పవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈ మూవీ చూస్తున్నాం అని అందరికీ తెలుసు. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీ సాంగ్స్ వచ్చినప్పుడు కూడా అవి వినటానికి చాలా బాగున్నాయి. తన ఓల్డ్ మూవీస్ రిఫరెన్స్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా శ్రీలీల తనకిచ్చిన పాత్రలో బాగానే చేసింది. కానీ ప్రాబ్లం క్యారెక్టర్ డిజైన్లోనే ఉంది. తన క్యారెక్టర్లో కొత్తదనం ఏమీ లేదు. కొత్తగా ఏమైనా ఉంది అంటే ఆ శ్రీలీల క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం. ఇంకా రాశీ ఖన్నా ఈ మూవీలో ఎందుకుందో కూడా తెలీదు. కనీసం ఉన్నదని ఆమెకైనా తెలుసోలేదో. తన క్యారెక్టర్ లేకపోయినా ఈ మూవీలో ఒక్క సీన్ కూడా మారదు. ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన పార్థివన్ యాక్టింగ్ విషయానికొస్తే తనకిచ్చినంతలో తన బాగానే చేశాడు. కానీ తన లుక్లో పెట్టిన శ్రద్ధ తన క్యారెక్టర్లో లేదు. చాలా వీక్ విలన్ క్యారెక్టర్. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ చేసిన వాళ్లు ఓకే అనిపించారు, కానీ చాలా క్యారెక్టర్స్కి స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే చాలా రొటీన్ అండ్ ఓల్డ్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ తక్కువే ఉన్నాయి. డిఎస్పీ కంపోజింగ్లో ఈ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. నాకైతే అంతగా నచ్చలేదు. బీజిఎం కూడా ఓకేగా ఉంది. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా ఉంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ ఒక బిలో యావరేజ్ మూవీ.